ఖమ్మం జిల్లాలోని మున్నేరువాగు మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఆకస్మికంగా పెరిగిన వరదలో 5గురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. చింతకాని మండలం చిన్న మండవ మున్నేటి లంకలో పశువులను మేతకని తీసుకెళ్లారు. అయితే ఇంతలోనే మున్నేటికి వరద ఆకస్మికంగా పెరగడంతో లంకలోనే 5గురు చిక్కుకుపోయారు. సాయంత్రం అయిన తర్వాత వరద ఉధృతి ఎక్కువ కావడంతో 5గురు మున్నేటి లంకలోనే చిక్కుకుపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగుకి వరద ఉధృతంగా వస్తుంది. దాంతో పశువుల కాపర్లు 5గురు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లా చింతకాని మండలం చినమండవ గ్రామ సమీపంలోటువంటి లంకలో పశువులను మేపేందుకు వెళ్లేటువంటి 5గురు పశువుల కాపర్లు వరద ఉధృతిని అంచనా వేయలేక నది దాటి వెళ్లారు. ఉదయం నది దాటుతున్న సందర్భంలో ఎలాంటి వరద లేకపోవడంతో, సామాన్యమైన వరదే ఉంది తప్ప పెద్ద మిగతా ప్రమాదకర రీతిలో వరద లేకపోవడంతో పశువులను అవతల ఒడ్డుకు తీసుకెళ్లి లంకలో మేపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఆ పెరిగినటువంటి వరద దాటికి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఈ 5గురు పశువుల కాపరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే చిక్కుకుపోయారు. గుండ్ల సాలయ్య, మొండితోగు పుల్లయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, దరిల్లి సీను, కుక్కల గోపి అనేటువంటి 5గురు కూడా చినమండవకు చెందినటువంటి గ్రామస్తులు. ప్రతిరోజు ఈ పశువులను మేతలకు తీసుకెళ్లటము, ఆ లంకలో ఆ పరిసరాలలో పశువులను మేపుకొని ఇంటికి తిరిగి రావడం అనేది వీళ్ళు దినసర చర్యగా ఉంటుంది. కానీ ఈ రోజు ఉదయం వాళ్ళు పశువులు మేపడానికి వెళ్ళినప్పుడు మున్నేరులో ఎలాంటి వరద లేకపోవడంతో ఆ ఒడ్డు దాటి వెళ్లి లంకలో ఉన్నటువంటి ఆ పచ్చిక బయళ్లలో గేదెలను మేపుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే వరద ఉధృతి అమాంతం పెరిగిపోవడం, క్షణక్షణానికి పెరుగుతుండటంతో బయటికి రాలేని పరిస్థితి. వాళ్లతో పాటు పశువులు కూడా అక్కడే ఉండటంతో వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం లంక గ్రామంలో వాళ్ళు ఉన్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, ఇతర అధికారులు ఆ చిన్నమండవ గ్రామానికి చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే సహాయక చర్యలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు. బాగా పొద్దుపోయింది. పైగా పైనుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి కూడా క్రమంగా పెరుగుతుంది. ఖమ్మం దగ్గర కూడా వరద ఉధృతి బీభత్సంగా పెరిగింది. ఇప్పుడు 11 అడుగుల పైచిలకు ఖమ్మం నగరాన్ని అనుకుని మున్నేరు ప్రవహిస్తుంది. ఇంకా 2 అడుగులు పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తారు. అంటే మొత్తంగా 13 అడుగుల దాకా మున్నేరు వస్తున్నటువంటి ఒక అంచనాగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ చిక్కుకున్నటువంటి 5గురి క్షేమ సమాచారం పైన వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే లంకలో ఎలాంటి నీటి ప్రవాహం లేకపోవడంతో క్షేమంగానే ఉన్నారు. కానీ మరింత ఫ్లడ్ పెరిగి, మరింత వరద ఉధృతి పెరిగితే కనుక ఆ లంకలోకి నీరు చేరితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈలోపే సహాయ చర్యలు చేపట్టాలన్నటువంటి లక్ష్యంతో పోలీసులు, ఇతర అధికారులు అక్కడ చేరుకున్నప్పటికీ కూడా పొద్దుపోతా ఉంది. బాగా చీకటి అవుతుంది. ఓ పక్క చీకటి కావడంతో పాటు మరో పక్క వరద ఉధృతి కూడా అమాంతంగా పెరుగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని కాపాడడం కాస్త రిస్కీతో కూడుకున్న వ్యవహారంగా చూస్తున్నారు. ఖమ్మానికి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీం కు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ 5గురు కూడా ఆ లంక గ్రామంలో చిక్కున్నారు. మధిర నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు సమాచారం అందిందా లేదా అనేటువంటి విషయం కూడా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే పోలీసులు, చింతకాని మండలానికి సంబంధించినటువంటి పోలీసులు, ఇతర రెవెన్యూ అధికారులు, స్థానిక గ్రామస్తులందరూ కూడా ఈ చిన్నమండవ గ్రామానికి చేరుకున్నారు. ఆ అవతల ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఈ 5గురు పశువుల కాపర్లను ఏ రకంగా బయటకు తీసుకురావచ్చు అనేటువంటి అంశం మీద అధ్యయనం చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి నేరుగా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సహాయ బోట్లు లేదా ఒక నిష్ణాతులైనటువంటి స్విమ్మర్లు, తాళ్ల సహాయంతో తప్ప మామూలుగా అయితే బయటికి రావడం సాధ్యం కాదు. అంత పెద్ద ఎత్తున ఉధృతి వస్తుందని చెప్తున్నారు. దాంతో పాటుగానే ఇంకొంత ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఈ చిన్నమండవ సమీపంలో ఈతకు వెళ్లి 3 పిల్లలు కూడా చనిపోయినటువంటి ఒక సంఘటన కూడా నమోదైంది. చిన్నమండవ పరిసర ప్రాంతాలలో భారీగా ఈ ఇసుక దొంగలు చేస్తున్నటువంటి పెద్ద పెద్ద లోయ గోతుల వల్ల నీటి ప్రవాహం కూడా అందులో ఎక్కువగా చేరుకుంటుంది. కాబట్టి ఎక్కడ గోయి ఉందో, ఎక్కడ నీటిలో ఎక్కువ ఉందో కూడా అంచనా వేయలేనటువంటి ఒక పరిస్థితి చిన్నమండవ గ్రామ సమీపంలో ఉంటుంది. కాబట్టి వీళ్ళని కాపాడేందుకు అందరూ కూడా సాహసం చేయటం లేదు. గజ ఈతగాళ్ళు కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నమండవ మొత్తం కూడా ఇసుక మాఫియాకు అడ్డగా ఉంటుంది. దాదాపు అక్కడ మొత్తం ఇసుకను నది గర్భంలోకి వెళ్ళి ఇసుకను తోడేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా పెద్ద ఎత్తున గుంతలు చేశారు. ఆ గుంతల్లో నీళ్లున్నాయి. ఆ నీళ్లలో పడే కరెక్ట్ ఒక 15 రోజుల క్రితం ఒకే కుటుంబం చెందినటువంటి 2 అన్నదమ్ములు మృతి చెందినటువంటి ఘటన కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ 5గురు పశువుల కాపర్లను కాపాడడం కూడా కొంత రిస్కీ వ్యవహారంగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏ రకంగా సహాయ చర్యలు చేపడితే
రెస్క్యూ చేసినటువంటి అంశం మీద ఒక అంచనా వేస్తున్నారు సింధూర. అయితే సాంబశివరావు, అక్కడ ఎవరైతే 5 పశువుల కాపర్లు ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారా? అక్కడికి వచ్చిన అధికారులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఈ పశువుల కాపర్ల దగ్గర ఒక సెల్ ఫోన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ నుంచి యువతల ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వరద ఉధృతి కొంత భయంకరంగా ఉంది. భయపెట్టే స్థాయిలో వరద వస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరింత వరద పెరిగితే ఎగువన నుంచి చాలా పెద్ద ఎత్తున వరద వస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అట్లాగే వరంగల్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద ప్రవాహం అంతా కూడా మున్నేరు మీదుగా చింతకాని చిన్నమండవ మీదుగా ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తుంది. ఇంకా పైనుంచి కూడా వరద వస్తుందని చెప్తున్నారు. ఇవాళ డోర్నకల్ సమీపంలో ఉన్నటువంటి మున్నేరు దగ్గర ఉన్నటువంటి వరద ఉధృతి చూస్తే చాలా పెద్ద ఎత్తున వరద వస్తుంది. అంతా వరదంతా కూడా దిగువకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వరద కూడా ఇక్కడికి చేరుకుంటే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని కూడా అందరు చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ కొంత సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం కనపడుతోంది సింధూర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.